ఒక వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. రెవల్యూషన్ చాప్టర్ 22 ఫస్ట్ వర్స్ మనం అందరం కలిసి చదువుతాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల నావలను జీవవృక్షం ఉండను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనమును స్వస్థపరచుటకు వినియోగించును. రైట్, మన యొక్క ఫోకస్ అంతా, లేదంటే మన యొక్క గమనం అంతా కూడా 22వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు స్ఫటికం వల్ల మెరగినట్టు జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి వస్తూ ఉంది. అది ఇక్కడ మన భాగం అంతా గొర్రెపిల్ల దగ్గర నుంచి వస్తూ ఉంది. 21st చాప్టర్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం, ఈ రెండు కూడా పాత సృష్టికి సంబంధించిన విషయాలు కాదు. పాత సృష్టి అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించిన విషయాలు కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి కల్చర్, ఇక్కడ ఉన్నటువంటి పాపం, ఇక్కడ జరుగుతున్న జడ్జిమెంటు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి టెంపరో మానవ జీవితాలు, వీటికి సంబంధించిన కానే కాదు. అసలు కొత్త భూమి, కొత్త ఆకాశానికి సంబంధించిన విషయాలు. ఇంకా అందులో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఇట్లాంటివి ఏమి ఉండవు వాస్తవానికి. అట్లాంటి సమయంలో కూడా అక్కడ సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు ఉన్నారంటే వాస్తవానికి దేవుడు ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఎవరు ఉన్నారు? గొర్రెపిల్ల ఉన్నాడు. గొర్రెపిల్ల మనిషి కుమారుడు అని రాయొచ్చు కదా యాక్చువల్గా. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మనిషి కుమారుడు అనే పదం రాయబడి ఉంటుంది. ఫస్ట్ చాప్టర్లో ఆయన 7 సువర్ణ దీపస్తంభాల మధ్యలో నుంచున్నప్పుడు మనిషి కుమారుడు అనే పదాలు రాయబడి ఉంటాయి. ఇంకా చాలా చోట్ల మనిషి కుమారుడు మేఘం మీద మెఘారుడై వచ్చినప్పుడు అని చెప్పినప్పుడు మనిషి కుమారుడు అనే టైటిల్ మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది. అట్ ద సేమ్ టైం ఆయనకి గొర్రెపిల్ల అనే టైటిల్ కూడా ఉంది. గొర్రెపిల్ల అనే పదానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిసారి మనకు అర్థమయ్యేది ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడింది. ఏంటి ఆ పదం అంటే, ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఎందుకు అక్కడ జ్ఞాపకం చేయబడింది? అది మనకు బాగా తెలుసు, చాలాసార్లు చెప్పబడి ఉంటాం. ఎందుకంటే నిత్యత్వంలో కూడా ఆయన చేసి ముగించిన పని యొక్క వివరణ అప్పటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతూనే ఉంటుంది. అది ఏమాత్రం కూడా తరిగిపోయే, ఫేడ్ అయిపోయే సత్యం కాదు. అది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు కూడా ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు, నూతనమైన యెరూషలేము దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోకి వెళ్ళి ఆ అడ్మినిస్ట్రేషన్ పొందుతున్న ప్రతిసారి కూడా ఒకటి కళ్ళ ముందు మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? ఆయన చేసి ముగించిన విమోచనం. ఒక్క మాటలో మన పాపాలన్నిటి విషయమే ఆయన చెల్లించిన క్రయము. అది మనకు అర్థం అవ్వాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు విశ్వాసులుగా మన ప్రభు మన కొరకు చేసి ముగించిన పని విషయంలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము. కానీ విషయం ఏంటంటే చాలాసార్లు దాన్ని అంత చక్కగా వెరీ ఫస్ట్ డేస్లో ఉన్నంత ఫీల్ మనకు రాకుండా కొన్నిసార్లు కొనసాగుతూ పోతూ ఉంటాం. ఫీల్ రాకపోతే తప్పు అయిపోయిందా అని కాదు ఇక్కడ విషయం. కానీ ఎడతెగని నిజమైన ఆ ప్రేమను అనుసరించి మనం సంతోషపడడం, లేదా దాని గురించి మరింత ఎక్కువ లోతుగా అర్థం చేసుకోగలగడం, దాన్ని మరింత ఎక్కువగా అనుభవించడం అనేది అవసరం కదా. మనం చూడండి, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మురికాల నుంచి చిన్న స్మెల్ వచ్చింది దానికి వెంటనే ఏం చేస్తాం? మనం అయితే ముక్కు పూసేస్తాం. రెగ్యులర్గా ఇన్ని సంవత్సరాల నుంచి మంచి గాలి పీలుస్తున్నారు, ఈ కొంచెం పీల్చరా అన్నారు అనుకోండి. యాక్చువల్గా ఏమంటారు మీరు? నో ఇది పీల్చాం, మేము ఖచ్చితంగా పక్క వెళ్ళిపోతాం. అట్ ద సేమ్ టైం దినమలంతా మనం రోజంతా జీవితం అంతా ఎన్నో కేజీలు రైస్ తినేసాం మనం కదా వాస్తవానికి. ఇప్పటికి కూడా తినేటప్పుడు కూర ఏంటి అని అడుగుతారుగా యాక్చువల్గా. ఎందుకని? పాతదైన విషయాన్ని లేదా రొటీన్గా ఉన్న విషయాన్ని మానవులు అంగీకరించలేరు. వాళ్ళ జీవనంలోనే దేవుడు పెట్టిన విధం ఏంటంటే ఫ్రెష్నెస్, కొత్తగా. దేవుడు ఎప్పుడూ కూడా నూతనమైన వాడు, కొత్తగా ఉండేవాడు. నిత్యత్వం వరకు కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు పాతబడిపోయే మనిషి కాదు. అట్ ద సేమ్ టైం గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చున్నప్పటికీ కూడా గొర్రెపిల్ల చేసి ముగించిన పని ఏమాత్రం పాతది కానే కాదు. ఒక్క మాటలు మన లైఫ్లో దాన్ని అనుభవించే కొద్దే మన సీనియారిటీ పెరుగుద్ది. ఒకసారి హెబ్రోన్లో నేను వాక్యం వినేటప్పుడు అక్కడ ఉన్న పెద్దోళ్ళు చెప్పారు ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితంలో ఆయన చేసి ముగించిన శిలువ, మరణ, భూస్థాపన, పునరుద్ధానాల గురించి ఎరగడమే సీనియారిటీ అని చెప్పారు. యాక్చువల్గా
అన్ని విషయాలు ఏంటో తెలిసే అందులోనే ఇమిడున్నాయి. అందుకు పక్కగా మన ఏమీ లేదు. ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి. సో అట్లనే ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారం ఆయన నిత్యత్వంలో కూడా ఆయన ముగించిన ఆ పని, దాని విలువ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడతా ఉన్నప్పుడు దాని గురించి మరింత ఎక్కువగా మనం దాని మీద మరి మన స్టడీని ఉంచవలసిన అవసరం ఉంటుంది. ఎటువంటి సందేహం లేదు, మన జీవితంలో నుంచి ఆయన ముగించిన పనిని తీసి పక్కన పెట్టలేం. ఎందుకో తెలుసా, ఒక అర సెకండ్కి ఆయన నా కోసం చచ్చిపోయాడు అనే పదాన్ని మర్చిపోతే మనం ఏమైపోతాం? ఒక అర సెకండ్కి మన పాపాలు మన కళ్ళ ముందు దొంతరలా పెరిగిపోతాయి ఒక దెబ్బకి. అట్లా పౌలు దావీదు అన్నట్టు నా అపరాధాలు నన్ను దాటిపోయినాయి అని చెప్పే ఆ పదం మనకేమాత్రం మరి దూరం దగ్గరగా ఉంటుంది యాక్చువల్గా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా పౌలు ఏమంటాడు తెలుసా, నిత్యమైన సిలువ. ఒక మాటలో అదేమైంది, నిత్యమైన సిలువ. అంటే ఆ సిలువ ఎంతవరకు ఉంది? అది పాస్ట్కి వెళ్ళింది, ప్రజెంట్లో ఉంది, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో కూడా పోయింది. ఫ్యూచర్లో కూడా ఎడతెగని సిలువ. కొత్త భూమి కొత్త ఆకాశంలో విమోచనం అక్కర్లేని ప్రజలు బతుకుతూ ఉంటారు. బట్ కానీ మనకైతే ఎడతెగ గొర్రెపిల్ల ముగించిన పనుల్లోనే మనం ఆధారపడి ఉంటాం. ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, మనం అర్థం చేసుకోవాలి. మానవుడికి పాపం ఎంత లోతుగా జీర్ణించబడిందో విమోచన చెల్లించాల్సిన క్రైమ్ కూడా అంత లోతుగా శిక్షించబడాలి. లేకపోతే ఏమాత్రం కూడా మానవుడు తన గుండెల మీద చేయొచ్చుకొని నా పాపాలకు విమోచన కలిగిందని చెప్పగలుగుతాడా? ఒక దేవుడు తన యొక్క మాట చొప్పునే మన పాపాలను క్షమిస్తున్నాడు అనే పదం చెప్పబడితే చాలా ఆలస్యంగా తొందరగా అయిన మనుషులు అంటారు, ఒకవేళ దేవుడు నన్ను కనుకరిస్తాడో లేదో అనే డౌట్ ఉంటుంది. కానీ ఒక్కసారి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుడు ప్రతి పాపం కొరకే ఆయన క్రైమ్ చెల్లించి లేచాడు, లేదంటే ముగించాడు అనే సత్యం మనకు అర్థమైందంటే ఇతడు గుండె మీద చేయబెట్టుకొని ధైర్యంగా చెప్తాడు. ఏంటో తెలుసా, నా పాపాల కోసం ఏమైంది, క్రయం చెల్లించబడింది. నేను ఊరికనే మనుషుల యొక్క కనికరాన్ని బట్టో లేదా క్రైస్తవంలో చేరడాన్ని బట్టో నేను దేవుడు పెట్టిన అవలా. ఏమైంది తెలుసా, నా నిమిత్తం ఎవరు క్రయం చెల్లించారు? నా ప్రభు క్రయం చెల్లించాడు. అది నా కళ్ళ ముందు ఎల్లప్పుడూ కదిలాడే సత్యం. ఒక మాటలో నా యొక్క ఫోర్ హెడ్ మీద బాసికంలా కట్టబడిద్ది, నా కళ్ళ ముందు ఎప్పుడు ఆయన వాక్యం తిరగలాడిద్ది, నా నోట్లో ఎప్పుడు కూడా ఆయన మాటలు కదులుతూనే ఉంటాయి, నా చేతులతో ఆ వాక్యాన్ని పట్టుకుంటూ పోతూ ఉంటాను, నా మార్గాలన్నింటిలో ఆయన ముగించిన పనిని ఉండేటట్టు చూసుకుంటాను. యాక్చువల్గా గమనించండి, తప్పిపోలేని రీతిలో మన ప్రభు ముగించిన పనిని మనం అనుభవించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎటువంటి సందేహం లేదు, మానవుడు యొక్క ఎడతెగని పొరపాట్లు లేదా పాపసహితమైన జీవితంలో వాళ్ళు తెలియకుండానే వాళ్ళకున్న జీవితం యొక్క పరమార్థాన్ని, లేదంటే దేవుడు ఎందుకు ఈ భూలోకంలో వాళ్ళని ఇంకా ఉంచారనే విషయాన్ని ఊరకనే మర్చిపోయే అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి లేఖనం చెప్తున్నట్టుగానే మనల్ని మనం చూడాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు ముగించిన పని నిత్యత్వం వరకు కూడా అది ఫ్రెష్గానే ఉంది, అదేమాత్రం పాతది అయిపోలేదు ప్రభువా. నా జీవితంలో మా జీవితంలో నువ్వు ముగించిన పని ఎంతో గొప్పది ప్రభువా అని మనం చెప్పడానికి. నిజానికి ఇవి కేవలం పదవులతో లేదా పెదాల మధ్య నేర్చుకున్న కొన్ని పదాల మధ్యలో జరిగే విషయం మాత్రం కాదు, కానీ లోతైన గ్రహింపుకు సంబంధించిన విషయం. మనం ఎంతగా ఆయన మన విషయంలో శ్రమపడ్డాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం తెలియకుండానే ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉంటాము. అట్ ద సేమ్ టైం ఆయన చేసినట్టే మనం కూడా చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తుంటాం. అది మనకు కష్టం కాదు, అది మనకు కష్టం కానే కాదు. ఎందుకంటే ఆయన ప్రేమించడానికి మనకు ఒక ఛాన్స్ దొరికింది, ఆయన మీద ఆ ప్రేమను చూపించడానికి మనకు ఒక దారి దొరికింది అని మనం అంటాం. యాక్చువల్గా అపోస్తలుడు పౌలు న్యూ టెస్ట్మెంట్ ఏజ్లో పత్రికలన్నింటిలో ఎక్కువ మాట్లాడేది ఏంటో తెలుసా, మీరును ఆయనలాగా ఆయనతో పాటు కలిసి బతకడానికి మీకు అనుగ్రహం ఇవ్వబడింది. అంటే దాని అర్థం మీరు ఆయనతో పాటు శ్రమ పడేలాగా, ఆయనతో పాటు ఆయన సిలువలో భాగం పొందేలాగా, ఆయనతో పాటు ఆ ఎంజాయ్మెంట్ పొందేలా మీకు కూడా అనుగ్రహించబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సో ఒక్కసారి చూడండి దయచేసి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నేను ఎక్కువ వచనాలు చూపించకపోవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చదువుతాం. చూసారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి. శ్రమపడడం అనే పదంలో ఇక్కడ ఉన్న సంగతి ఏంటంటే తెలుసా, కష్టపడడం లేదా క్రైమ్ చెల్లించడం అని కాదు, ఎంజాయ్మెంట్లో పాలి భాగస్తులు అవ్వడం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆయన రాజ్యంలోనూ ఆయన శ్రమలోనూ పాలివాడినైన నేను అని జాన్ చెప్తా ఉంటారు. యాక్చువల్గా యోహాన్ ఆయన రాజ్యంలోనూ ఆయన శ్రమలోనూ. అది ప్రివిలేజ్, ఆధిక్యత. ఏంటి ఆధిక్యత అంటే ఏదో దేవుడు రానున్న దినాల్లో నాకు ఇచ్చే ఆ పొజిషన్ కోసం అని కాదు, ప్రస్తుతం ఉన్న ఎంజాయ్మెంట్ అని దాని అర్థం.
ప్రస్తుతం ప్రభుతో కలిసి నడవడంలో ఉన్నటువంటి సంతోషం అని దాని అర్థం. ఎవరు పోగొట్టుకుంటారు దీన్ని? దాని విలువ ఎరగని వాళ్ళు మాత్రమే. సో క్రైస్తవ జీవితంలో మన ప్రభు చేసి ముగించిన పనిని ధ్యానం చేసుకుంటూ ముందు పోవడం అనేది చాలా గొప్ప విషయం. నేను మరింత ఎక్కువ లేఖనాలు చూపించలేదు, బట్ ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ గోయింగ్ ఆన్, వెళ్ళిపోతా ఉంది వాస్తవానికి. సో విషయం ఏంటంతా ఒకటే, మన ప్రభు చేసి ముగించిన పని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మానవులు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళు పాపం లేనివాళ్ళు, కానీ వన్స్ వాళ్ళు మంచి చెల్లి తెలివి నుంచి వృక్షఫలం తినగానే పాపం ఎక్కడికి వచ్చింది? వాళ్ళ లోపలికి ప్రవేశించింది. మా పాపం వాళ్ళలో ప్రవేశించడం, దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉందంటే, ఆదాము వాళ్ళు పొరపాటు చేయగానే కయ్యూను పుట్టాడు. కయ్యూను దేవుణ్ణి ఆరాధించే సమయంలోనే తన స్వయంలో నుంచి ఆరాధన చేశాడు. ఎంత పెద్ద టాలెంట్ వచ్చింది చూడండి. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి స్వయాన్ని కలిగి ఉండి దేవుడి దగ్గర రావడం అనేది అది ఎంత పెద్ద డెవలప్మెంట్ తెలుసు వాస్తవానికి. దేవుడికి ఆజ్ఞ మేరడం అనేది తప్పు అయితే, దేవుడికి పక్కగా తన సొంత జీవితాన్ని గడపడం అనేది అది గ్రేట్ డెవలప్మెంట్. అది మనం అర్థం చేసుకోవాలి. మానవుడికి పాపం అంతలోతు స్వయంలో నిండిపోయింది, అతనిలో జీర్ణించబడి అరాయించబడింది. అంత మాత్రం కాదు, చాలా సింపుల్గా తన తమ్ముడిని ఏం చేయగలిగాడు? చంపగలిగాడు. మీరు జాగ్రత్తగా చూస్తే 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆ పాపం డెవలప్మెంట్ ఎంత పెద్దదైందంటే, ఈ భూమి మీద నరులు చెడుతనం గొప్పది, బహు గొప్పది. ఇది మానవ లోపల ఉన్నటువంటి పాపం యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితి. అది మన జీవితంలో మనకు తెలుసు. సమస్య ఏంటంటే చాలాసార్లు చాలామంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. కానీ ఒక్కసారి లేఖనానుసారంగా లైవికమైన వెలుగులోంచి మనం చూస్తూ ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను చేసిన తప్పులు మాత్రమే పాపాలు కాదు, నేను మొత్తం పాపమే. ఈ సంగతి అర్థం చేసుకోబడింది. ఇది అనుభవంలో ఎంత బాగా ఎరగబడితేనే కానీ అంత ఎక్కువగా అతడు తనలో తను జీవించకుండా ప్రభువులో కలిసి జీవించడానికి తను అప్పచెప్పుకుంటూ ఉంటాడు. లేకపోతే ఏమవుద్దో తెలిసే, తనకు తెలిసిన మంచి పనులు మాత్రం మంచి పనులే, వాటి గురించి ఏమాత్రం వెనక తగ్గడం. కానీ అతడు చేసినటువంటి పెద్ద తప్పులు మాత్రమే తప్పులుగా ఎంచుకుంటూ ఉంటాడు. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు ఓటమికి కారణం ఇదే అని నేను చెప్పనివ్వండి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో తలపెట్టిన మంచి పనులు దేవుడి దృష్టిలో తప్పులు కాదని అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పాపం అతని జీవితంలో ఏ మాత్రం కూడా మిగిలుండే అవకాశం లేనే, అంటే ఏ అవయవంలో కూడా అది జ్వరపడకుండా మిగిలిండే అవకాశం లేనే లేదు. ప్రతి అవయవంలో జ్వరపడింది. అతడి యొక్క దేహంలో జ్వరపడింది, అతడి యొక్క ప్రాణంలో జ్వరపడింది, అతడి యొక్క ఆత్మలో కూడా జ్వరపడిపోయింది. అతని ఆత్మ చచ్చిపోయింది దేవుడితో సహవాసం చేయకుండా. అతని ప్రాణం చీకటైపోయింది. దైవికమైన వెలుగు, ఆత్మ వల్ల కలిగిన వెలుగును చూడలేదు ఇక ఏమాత్రం కూడా. అతని దేహం పూర్తిగా ప్రాణం చెప్పే సంగతులతో కాక తన శరీరానుసారమైనటువంటి తన సొంతానికి తిరిగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కావాల్సిన ధైర్యం పొందింది. ఇది మానవుడి యొక్క పతనం. లోకంలో అట్లా ఉండరు. ఒక మనుషుడు తన భౌతికంగా ఎదుగుతున్నాడు అంటే అది ఆశీర్వాదం చెప్పబడింది. కానీ బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? అతను పూర్తిగా పాపి అయ్యింది, పాపం వల్ల వచ్చే చేత మరణాన్ని తన నెత్తి మీద వహించుకొని పోతున్నాడు అని చెప్పింది. క్రీస్తు లేకపోతే అతని జీవితంలో పాపం యొక్క తీవ్రత ఎంతో అతను అర్థం చేసుకుంటాడు. అందుకే చూడండి, ఎంతో సూటు బూట్లు వేసుకున్నటువంటి మనుషులు ఒంటరిగా ఉన్న రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో ఏం పని చేస్తూ ఉంటుంది? పాపం పని చేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఒంటరిగా ఉండాలని చెప్పి కోరుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నటించలేకపోతూ ఉంటారు మనుషుల ముందు, వాళ్ళ మనస్సాక్షిని చంపుకోలేకపోతూ ఉంటారు. ఏదో ఒక స్థాయిలో మీరు అందరూ బయటకు వెళ్ళండి దయచేసి. తలుపులు వేసుకొని ఏం చేస్తారు తెలుసా? ఏడుస్తారు కూర్చొని. అది సర్వసామాన్యం. మనం చూడలేదుగా, మనకు తెలియదుగా అనొద్దు. ఎంతోమంది మనుషులు వాళ్ళకున్న రిచ్ లైఫ్ని చూసి ఆశపడి అల్లాగా ఉండాలని కోరుకుంటుంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తలుపులు వేసుకొని లోపల కూర్చొని ఏడుస్తారు. ఎందుకని? ఇది పాపం యొక్క తీవ్రత. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రతి ఒక్కళ్ళు చెప్పిన విషయం ఇదే. ఎందుకంటే పాపం వాళ్ళల్లో ఆక్రమించిన ప్లేస్ అంటూ ఏం లేదు. ఇటువంటి కండిషన్లో పాపం నుంచి మనుషుని విమోచించాలంటే అంతకేమాత్రం తక్కువ కాకుండా రక్షకుడు శ్రమ పడాలి. ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మా తండ్రి అయిన ఆదాము అవ్వని బట్టి మేము పాపులం అయ్యామని. కానీ రోమపత్రిక 5వ అధ్యాయం ఎట్లా చెప్పట్లా? ఒకడి వల్ల అపరాధం వచ్చినప్పటికీ కూడా అతని వల్ల కలిగిన అపరాధం అందరికీ వ్యాపించింది రోగంలాగా. అలా చెప్పలా. అతడు ఎలాగ మరణాన్ని తనలో నుంచి బయటికి పంపించాడో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్కడు కూడా అలాంటి పాపాలే చేస్తా వీళ్ళలో నుంచి కూడా మరణాన్ని పంపిస్తానే ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అది కేవలం తండ్రి అయిన ఆదాము అవ్వల వల్ల మనకు సంక్రమించలేదు. మనం కూడా వాళ్ళలాగే తప్పులు చేస్తా వాళ్ళలో నుంచి మరణాన్ని ఎట్లా బయట తీసుకొచ్చారో మనం కూడా అట్లనే తీసుకొచ్చాం. దిస్ ఈజ్ ద యాక్చువల్ సిచ్యువేషన్ దట్ వీ కెన్ అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది, గమనించాలి. సో ఇలాంటప్పుడు ఇలాంటి ఒక మనుషుడు పాపం నుండి విమోచించబడాలంటే సరైన క్రయం చెల్లించడానికి
దేవుడు రక్షకుణ్ణి అన్ని పక్కలా శిక్షించాలా, లేకపోతే అది ఏమాత్రం కూడా 100% ప్యూర్ రిడమ్షన్ అవ్వదు. ఇది మనకు అర్థం అవ్వాలి. చాలాసార్లు మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఎంతో గొప్ప క్రయం చెల్లించారని మనం వింటుంటాము. కానీ దాన్ని డీటెయిల్గా చూడనప్పుడు ఏం జరుగుతుందో తెలిసే, ఆయన మీద కొంత అభిమానం లేదా ఆయన మీద కొంత మరి ప్రేమ ఉంటాయి. కానీ ఎప్పుడైతే డీటెయిల్డ్గా మనం సాధ్యమైనంత వరకు విడదీసి చూస్తున్నప్పుడు మన హృదయం కరిగి ఒక మాటలో ఆయన కోసం మరింత ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాం. గమనించండి, ఆయన దేహం మీద ఎంతగా శిక్షించబడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ వీ కెన్ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఇది. ఇట్ ఈస్ నాట్ ఎమోషన్, ఇది ఎమోషన్ కాదు. ఇది ఏమాత్రం తప్పిపోలేని రీతిలో ఉన్నటువంటి సత్యం. అదేంటంటే ఆయన దేహంలో ఆయన 2 కాళ్ళు చేతులు ఏం చేయబడి అంటే పొడవబడినాయి యాక్చువల్గా. ఎందుకంటే మానవుల యొక్క పాపం, మానవ యొక్క చేతులు, మానవ యొక్క కాళ్ళు పాపాన్ని ఎంత ఇష్టపడతాయో ఆయనకి బాగా తెలుసు. వాస్తవానికి మానవులు విమోచించబడాలంటే ఆయన చేతులు కాళ్ళు పొడవబడాల్సిందే. చూడండి ఒకసారి కీర్తన 22. నేను చెంత వేగంగా ముగించాలని చూస్తూ ఉన్నాను. కీర్తన 22. కీర్తన 22 చదవండి దయచేసి 16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. 22:16 వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు, వారు నా చేతులు నా పాదములను పొడుచున్నారు. యాక్చువల్గా గమనించండి, పొడిచారు. ఎందుకు? ఎంతో సామాన్యంగా, సర్వసామాన్యంగా చేతులు తమకు ఇవ్వబడినటువంటి పనులు చేయడానికి అవసరమైనటువంటి ఆయుధాలు లాంటివి, ఒక మాటలో పరికరాలు లాంటివి. మానవులు దైవికమైన విషయాలను అనుసరించి చేయడానికి బదులు వాళ్ళ సొంతానికి చేసుకోవడానికో, వాళ్ళ సంతోషాన్ని ఎంజాయ్ చేయడానికో, లేదంటే వాళ్ళు చేసే ప్రతి పనులు వెనకాల రక్షకుడికి చేతులు కాళ్ళు గుచ్చపడాలా. మనకి ఇది అర్థం అవ్వాలి. అది కేవలం సామాన్యమైన విషయం మాత్రమే కాదు, ఒక సరైనటువంటి శిక్ష మాత్రమే ఒక సరైనటువంటి విమోచనను కలిగించగలదు. ఆయన నా నిమిత్తమే చేతులు కాళ్ళ చేత గుచ్చపడకపోతే నా చేతులు ఎలా వాటికున్న పాపాన్ని బదిలించుకోగలం? వాస్తవానికి ఎలా నా కాళ్ళకు అంటుకున్నటువంటి మిక్కిలి పాపమైనటువంటి బురదని వదిలించుకోగలం? సరైన మార్గంలో నడవడానికో, లేదా దేవుడి యొక్క జడ్జిమెంట్ నుంచి విడిపించబడడానికో నా కాళ్ళు, నా చేతులు విడిపించబడాలంటే రక్షకుడి యొక్క కాళ్ళు, చేతులు ఏం చేయబడాలంటే గుచ్చపడాలా. ఇది మనకు అర్థమవ్వాలి. ఆయన్ని సిలువ వేసే ముందు ఆయన బాడీలో టెంపరేచర్ 3 రోజుల నుంచి జ్వరం ఎక్కువగా ఉంది ఆయనకి ఎంత పెద్ద జ్వరం మీరు గమనించండి. జ్వరం వస్తే మనుషులు ఏం చేస్తుంటారు? వణుకుతూ ఉంటారు కదా. వాస్తవానికి ఆయనకి విపరీతమైన జ్వరం. ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు అనారోగ్యం అనేది ఆయన క్యాంపులోనే లేదు. ఎవరైతే అనారోగ్యులు వాళ్ళందరూ కూడా ప్రభు చేత ఏం చేయబడ్డారు? ఎప్పుడు కూడా స్వస్థపరచబడ్డారు. ఆయన బోధించడం ముగించి స్థాపగానే అనేకులైనటువంటి వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందేవాళ్ళు. బట్ ఇక్కడ పాపం వల్ల కలిగిన వ్యాధి నుంచి మనుషులు విమోచించబడాలంటే, పాపం వల్ల కలిగిన మరణం నుంచి లేదా మరణంలో ఉన్నటువంటి రోగం అనే ఎలిమెంట్ నుంచి విడిపించబడాలంటే రక్షకుడు తప్పకుండా ఆ రోగం నుంచి, వ్యాధిగ్రస్తుల నుంచి ముందుకు పోవాలా. ఆయన వణుకుతూ ఉన్నాడు యాక్చువల్గా. అంతేకాదు, అక్కడ రాయబడిన పదం ఏంటంటే ఆయనకి విపరీతమైన దాహం వేసింది. విపరీతమైన దాహం వేసింది యాక్చువల్గా. జీవజలాలు పుట్టించగల ఆయనకి ఈరోజు ఏం జరిగిందో తెలిసే? దాహం వేసింది. ఎన్నటికీ దప్పిగా ఉన్నటువంటి జీవజలాన్ని పుట్టించి ఆయనకి దాహం వేసింది ఆయనకి. అప్పుడు వెంటనే వీళ్ళు అందించారు. ఏమందించారు? మంచినీళ్ళు ఇచ్చారా? ఇవ్వాల. ఆయనకి ఏమి ఇచ్చారు తెలిసే? చెరకు అందించారు. అక్కడ రాయబడింది కీర్తన 69లో, నాకు చెరకు ఇచ్చారయ్యా, నన్ను అవమానించారు. 89 బహుశా, కీర్తన 89. గమనించండి. నేను చాలా బ్రీఫ్గా చెప్పడానికి పోతున్నాను యాక్చువల్గా. అంతేకాదు, ఆయన యొక్క దేహం పూర్తిగా సిలువ మీద వేలాడింది యాక్చువల్గా. మనం అది అర్థం చేసుకోగలగాలి. మన జీవితంలో రక్షకుడు మనల్ని విమోచించడానికి ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాడు అనే సంగతి మనకు అర్థం అవ్వాలి. ఆయన బాడీ మీద మాత్రమేనా, ఆయనకు స్వయంలో, ఆయనకు ప్రాణంలో కూడా ఆయన మిక్కిలి హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు. చూడండి, మనకు శ్రమ కంటే కూడా మిక్కిలి బాధ కలిగించేది ఏంటంటే అవమానం కదా. నింద, అవమానం. ఎవరైనా మన విషయంలో నింద వేశారంటే చాలు, మనం దాన్ని తట్టుకోలేం. ఎంత పెద్ద దొంగ అయినా సరే, ఎంత పెద్ద వ్యభిచారి అయినా సరే, ఎంతమంది నరహంతకుడైనా సరే, అతను చెయ్యని విషయంలో నిందపడ్డాడంటే వెంటనే అతనికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? 100 తప్పులు చేయొచ్చు, బట్ 101వ తప్పు నేను చేయలేదని మాత్రం చెప్తాడు గట్టిగా. ఎందుకో తెలుసా? అతడు నింద పడితే ఊరుకోడు యాక్చువల్గా, దాని గురించి గట్టిగా మాట్లాడతాడు. దాని అర్థం ఏంటో తెలుసా?
నింద అనే పదానికి రైట్ మీనింగ్ ఏంటంటే నీలో ఉన్న మంచితనాన్ని లేదా నీలో ఉన్న కొవ్వు అనే బెస్ట్ పార్ట్ని తీసి బయటపడేయటం, అది దాని అర్థం. నువ్వెంతో చక్కగా నీలో దాచిపెట్టుకున్న నీ ఇంటిగ్రిటీని, నీ ఔన్నత్యాన్ని తీసి మనుషుల ముందు పారబోయడం ఒక మాటలో. ఇది నిందంటే, అవమానం అంటే. మన ప్రభువైన యేసుక్రీస్తు మచ్చ లేనోడు ఆయన తన జీవితంలో. ఆయన మనుషుల యందు దేవుడి దయ యందు ఎదుగుతున్నాడు అని చెప్పినప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం చేయలే. అతడు ఎవరికి ఎదురు చెప్పిన వాడు కాదు. ఆయన మనుషుల మనసులు ఎన్నడూ బాధ పెట్టలేదు. ఆయన ఎప్పుడూ కూడా తన స్వయాన్ని అనుసరించి నాకు ఇది కావాలని హక్కుపూర్వకంగా ఎవరిని అడగలేదు. ఆయన నీతిని అనుసరించే విషయంలో ఏమాత్రం వెనక తగ్గకుండా తన సొంత మంచితనాన్ని తన లోపలే పెట్టుకున్నాడు. కానీ యాక్చువల్గా ఒక మాటలో ఎప్పుడు కూడా తనలో ఉన్నటువంటి తన స్వయాన్ని అనుసరించి నా క్వాలిఫికేషన్ ఇది అని ఎప్పుడు చెప్పడం ప్రయత్నం చేయలేదు. బికాజ్ ఆయన ఎంత మంచోడో, ఆయనలో ఉన్న గుడ్నెస్ ఎంత గొప్పదో చెప్పబడుతున్నమాట. కానీ అవమానం, నింద అనేది ఏం చేస్తుందో తెలుసా, అతనిలో ఉన్న బెస్ట్ పార్ట్ని ఇలా తీసి బయటపడేసింది ఒక మాటలో. అతనిలో కొవ్వంతా తీసి బయటకు ప్రదర్శించబడింది ఒక మాటలో. అది ఎంత దారుణం మనం గమనించండి. ఆయన బోధ చేసేటప్పుడు, మనుషులకు వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఎంత చక్కగా దేవుడిని పోలినట్టుంటాడు. కానీ ఆయన శిలువ మీద దగ్గరికి వచ్చేటప్పుడు పిలాతు ముందు తగు మాత్రపు వస్త్రాలతో నిలబడినప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆయన సొంత వ్యక్తిత్వం ఎంత బాధపడి ఉంటుంది, ఎంత అవమానించబడి ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి. మనుషులు ఆయన మీద ఉమ్మోసినప్పుడు అది ఎంత పెద్ద అవమానం కదా. వాస్తవానికి ఆయన మీద తప్పుడు నేరాలు మోపేటప్పుడు అది ఎంత నింద, ఎంత అవమానం. అక్కముల కారుల్లో ఆయన కూడా ఒకటిగా ఎంచబడ్డాడు. మనం ఎంచబడ్డానికి ఒప్పుకుంటామా? పోలీసులు వచ్చి అందరిని పట్టుకుని మనం కూడా పట్టుకుని లోపలికి వెళ్ళారు అనుకోండి, ఇట్లా పట్టుకొని లాక్కెళ్ళిపోయారు అనుకోండి, ఎట్లుంటుంది? నన్ను కూడా తీసుకెళ్ళారు ఏంటి కదా. అది ఎంత పెద్ద అవమానం మనకి. బట్ ఆయన అంతకంటే ఎక్కువగా పారబోయబడ్డాడు. యాక్చువల్గా మనం కనీసం మనుషుల దగ్గర నుంచి దొరికే గౌరవం దొరకపోతే చాలు అవమానం ఫీల్ అవుతాం మనం యాక్చువల్గా. కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, తన జీవితంలో పొరపాటు లేనివాడు. ఒక మాటలో ఏమాత్రం కూడా చెడు అనేది లేనే లేదు. ఆ పరిశుద్ధమైన వ్యక్తిత్వానికి పెద్ద పెట్టేసి కూర్చోబెట్టాలి. కానీ ఆయన ఏం చేస్తారో తెలిసే, పూర్తిగా అవమానించారు, నిందించారు. ఒక మాటలో నిందలు మన లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని తగ్గించేస్తాయి. ఒక మాటలో నేను చాలాసార్లు మనుషులు కలిసేటప్పుడు మౌనంగా దిగులుగా ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద వయసు, మరి కొడుకు కోళ్ళు అన్నం పెట్టట్లేదా? పెడుతున్నారు అయ్యా. కొడుకు కోళ్ళు అన్నం పెట్టట్లేదా? పెడుతున్నారు. మరి వాడుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. కానీ నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదయ్యా, నాకు ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదయ్యా. వీళ్ళు కూడా అంతే. గమనించండి, మనుషులు తమ వ్యక్తిత్వాన్ని అనుసరించి అవమానాన్ని తట్టుకోలేరు. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఈయన మానవులు పాపం యొక్క గ్లోరీలో ఎంజాయ్ చేశారు కదా, పాపాన్ని చూసి అందులో ఉన్నటువంటి సంతోషాన్ని ఎంజాయ్ చేశారు కదా. ఇటువంటి ఎంజాయ్మెంట్ నుంచి, పాపం యొక్క ప్రతి బంధకాల నుంచి వీళ్ళు బయలుపడాలంటే పాపం యొక్క పూర్తి అవమానాన్ని ఎవరు పడాలో తెలిసే? రక్షకుడు పడాల. ఆయన అవమానించబడడం వల్లనే నాలంటుడు బతుకుతున్నాడు. మనకు అర్థం అవ్వలేదు. చాలా సర్వసామాన్యంగా ఈ రోజుకు కూడా తన స్వయాన్ని అనుసరించి పక్కన పెట్టకుండా పాపంలో ఎంజాయ్ చేయడానికి ధైర్యం చేసే ప్రతి ఒక్క విశ్వాసం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎలా పాపం నుండి విమోచించబడి నిత్యత్వం నీకు దొరుకుతుందని ఆశపడుతున్నావు కదా, అది ఎలాగో తెలుసా? నువ్వు చేసే ప్రతి పాపం ఉన్నటువంటి ఆ గ్లోరీని, ఆ యొక్క మహిమ నువ్వు అనుభవించావే, సంతోషించావే, పాపంలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ నువ్వు కలిగి ఉన్నావే, ఎంతో చక్కగా ఇది నేను కలిగి ఉన్నానని చెప్పి ఫీల్ అయ్యావే. నీ స్వయాన్ని అనుసరించి దాన్ని సంతోషపెట్టుకోవడానికి నువ్వు ఎంతో చక్కగా బాధ్యత వహించి దాన్ని నెరవేర్చి అందరం ముందు గర్వంగా నిన్ను నువ్వు చూపించుకోగలిగావే. దీని అవమానం ఎవరు పడ్డారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పడ్డారు. లేకపోతే ఏ నాటికి నిత్యత్వంలో కూడా చూపించగలిగే విమోచనాన్ని మనం కలిగి ఉండలేము. రక్షకుడు మన యొక్క దేహాన్ని మాత్రమే కాదు, మన యొక్క స్వయాన్ని, మన ప్రాణాన్ని మాత్రమే కాదు, మన ఆత్మను కూడా ఆయన విమోచించాలంటే రక్షకుడు తన ఆత్మను కూడా శ్రమ అనుభవించాలి, ఎటువంటి సందేహం లేకుండా. మనకు బాగా తెలుసు. కీర్తన 22 మొదటి వచనం ఒకసారి చదువుదాం. కీర్తన 22 మొదటి వచనం. నాకు తెలిసి ఈ మాటలు దావీదు రాసినప్పటికీ కూడా దావీదు చెప్పిన మాటలు కాదు, మన ప్రభువు చెప్పిన మాటలు, ఎటువంటి సందేహం లేకుండా. గమనించండి, ఫిలిప్ వచ్చి అడిగాడు ప్రభువుని, ఏమనంటే, ప్రభువా తండ్రిని మాకు కనబరుచు, మాకు అంతే చాలంటే ప్రభు వెంటనే ఏమన్నా తెలుసా? ఫిలిప్పు, ఇంతకాలం నా దగ్గర నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే ఉన్నాడు. కానీ ఈరోజు తండ్రికి కుమారుడికి ఏమైందంటే, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఈరోజు పెద్ద డిస్టెన్స్ ఉంది. ఎంత పెద్ద డిస్టెన్స్ అంటే, నా దేవా నన్ను ఎలా చేయి విడిచదు.
ఆయన అందరికీ బోధ చేసిన తర్వాత అర్ధరాత్రి పూట కొండ మీదకి వెళ్ళి పరిశుద్ధాత్మ చేత రేపొద్దున బోధ కోసం బలపరచబడతాడు ఆయన. యాక్చువల్గా ఆయన మనుషుల్ని లేదా విశ్వాసం లేదా శిష్యుల్ని ధోనికి అవతలకు పంపించి ఈయన కొండ మీదకి ఏకాంతంగా వెళ్తాడు. ఎందుకో తెలుసా? దేవుడి చేత బలపరచబడడానికి, ఆయనలో ఉన్నటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ధృవీకరించుకోవడానికి, బలపరచుకోవడానికి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పాడు, తండ్రి ఈ గడిని మహింపరచు అనగానే వెంటనే ఒక ఉరిమింది. ఆ ఉరుములో ఆయనకి వినపడింది ఏంటంటే, నేను ఆల్రెడీ మహింపరిచాను, మళ్ళా దాన్ని నేను మహిమపరుస్తాను. ఇన్స్టాంట్ ఆన్సర్ ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఎంత సన్నిహితంగా ఉన్నాడంటే, నా తండ్రి నేను వేరుగా లేవు, మేమిద్దరం ఒక్కటే, ఎటువంటి సందేహాలు లేకుండా వాళ్ళిద్దరిని విడదీసి చూపించగలిగినోడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ బలపరచబడే వ్యక్తి ఈ భూమి మీద తిరిగాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. గమనించాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన ఎంతో నిర్దాక్షిణ్యంగా శిలువ మీద తన కుమారుడు యొక్క చెయ్యిని ఏం చేస్తాడు తెలుసా? వదిలేస్తాడు. ఎందుకో తెలుసా? రాయబడింది, ఈ వచనాన్ని నేను చూపించను. మనము దేవుని నీతి ఎగినట్లు ఏ పాపం ఎరగని ఆయన మన నిమిత్తం పాపాల మీద వేసుకున్నాడు అని రాయలా. ఏ పాపం ఎరగని ఆయన పాపంగా చేయబడ్డాడు. మీరు గమనించండి, నా జీవితంలో నాకు విషయం గమనించుకోండి. 2012 నేను చెయ్యని తప్పు కోసం శిక్ష అనుభవించాను. నిన్న ఆయన స్పష్టంగా చెప్పగాను. మనుషులందరూ కనీసం నా గురించి తప్పుగా అనుకుంటున్నారేమో అనే బాధనే నేను సహించలేకపోయాను. మీరు గమనించండి, ఒకరోజు నేను పక్కకి వెళ్ళి చాలా బాధపడదాం అనుకున్నాను. యాక్చువల్గా చాలా దూరం బండి వేసుకుని పోయాను పొలాల్లోకి. నేను చెప్తున్న మాటలు అవి అంటే నిజాలు. ఒక మాటలో నేను ఆడ కూర్చొని బాధపడతా చూస్తే ఒక ఆయన వచ్చి మాట్లాడి నాతో, నీకు జరిగింది అన్యాయం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? నాకు ఎంతో పెద్ద అన్యాయం జరిగింది ప్రభు. నీకు జరిగిన అన్యాయం కాదు, నాకు జరిగిన అన్యాయం ఒకసారి చూడు. యాక్చువల్గా అప్పుడు నేను ఎంతో లోతుగా ఫీల్ అవ్వాల్సి, నేను ఏ ఫీలింగ్ లేకుండా ఏం చేసిన మళ్ళీ బండి వేసుకున్న ప్లేస్కి వచ్చేసాను. మీరు గమనించండి, మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు వెనకాల దేవుడు ఎటువంటి క్రైమ్ చెల్లించాడు అనేది అర్థమైతే మనం ఊరికి కన్నీళ్ళు పెట్టుకోం. అది ఎంతో వాల్యుబుల్. నిజమే, మిక్కిలి విలువైన ప్రేమలో మాత్రమే మనం ఎంజాయ్ చేస్తాక మన కన్నీళ్ళు విడుస్తాం. ఊరకనే తట్టుకోలేని కోపంలోనూ, ఓర్వలేని ఒక రకమైన ఆక్రోశంలోనూ మన కన్నీళ్ళు విడడానికి ధైర్యం చేయం. ఎందుకంటే విలువైన ప్రేమ, ప్యూర్ లవ్ మన ముందు ప్రదర్శించబడలేదా క్రీస్తు యేసులో? ఆయన యొక్క దేహం పూర్తిగా శిక్షించబడలేదా? ఆయనకు స్వయం పూర్తిగా రోడ్డు మీద గడవబడలేదా? ఆయనకు ఆత్మ దేవుడి చేత నుంచి సపరేట్ చేయబడలేదా? మనం అర్థం చేసుకోవాలి. ఏ పాపం ఎరుగని ఆయన నా నిమిత్తమే పాపాలు మోపుకోడా పాపంగా అయిపోయాడు. ఎవరో మోపిన అవమానాన్ని నేను తట్టుకోలేకపోయాను, బట్ ఆయన ఏమయ్యాడు తెలుసా? పాపంగా చేయబడిపోయాడు. దాని అర్థం ఆయన పాపం చేశాడనో ఆయన పాపేనో మనం చెప్పకూడదు. కానీ ఆయన చూడడానికి ఎట్లా ఉన్నాడంటే, అరణ్యంలో మోసే సర్పంని ఎలాగూ ఎత్తేనో అలానే ఉన్నాడు ఆయన. మనం అర్థం చేసుకోవాలి. తండ్రి, నేను నా ఆత్మలో తిరిగి జన్మించాలంటే నీ ప్రియకుమారుడు మీతో ఉన్నటువంటి ఆ లోతైన గ్రహింపు, లోతైన ఆ ఫెలోషిప్ నుంచి డివైడ్ చేయబడాలి. అది ఎంత దారుణం. మనుషులు ఆయన గురించి తప్పుగా మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏం బాధపడ్డం, ఆయన అవమానించినప్పుడు ఆయన బాధపడలేదు. కానీ ఆయన బాధపడింది ఎప్పుడో తెలిసే? మిక్కిలి సన్నిహితంగా ఉండే దేవుడి యొక్క సెన్స్, దేవుడి యొక్క ఫెలోషిప్ విడదీయబడినప్పుడు. అది మనకు అర్థం అవ్వాలా. మనుషులు సర్వసాధారణంగా దేవుడితో ఫెలోషిప్ చేయరు కాబట్టి మనుషులు సహవాసం పోతే కూర్చొని ఏడుస్తారు. కానీ అంతకుముందు అడుక్కోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడితో మన ఫెలోషిప్ ఎట్టుందా అని మనం అంత లోతులు ఆలోచించాం. మనుషులు మనతో చక్కగా ఉంటే దేవుడు మనతో ఉన్నాడని అనుకుంటున్నాం. గమనించండి, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, నిజమైన దైవికమైన ఫెలోషిప్ని చూపించిన వ్యక్తి. ఇవాన్ రాబర్ట్స్ అనే ఒక వ్యక్తి గురించి చెప్తారు. ఆయన దైవికమైన ఫెలోషిప్ కలిగిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు అని చెప్తారు. గమనించండి, ఎందుకంటే మానవులు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు నిజమైన ఫెలోషిప్ అంటే ఏంటో. మన జీవితంలో పాపం ఎరుగని ఆయన పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఈరోజు మనం మన ఆత్మ తిరిగి జన్మించబడి దేవుడి బిడ్డలం అయ్యాం. దేవుడి బిడ్డలు ఎట్టయిపోతారు? దేవుడి బిడ్డలు ఎప్పటికీ ఆశ్చర్యమే. అది యోహాను సువార్త 1:12 ఇప్పటికీ ఆశ్చర్యమే. తనని అందరూ అంగీకరించడో అనగా తన నామందు విశ్వాసం నుంచి ప్రతివాడు దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడింది. ఇది ఇప్పటికీ ఆశ్చర్యమే. మన కన్నులకి ఇది ఆశ్చర్యమే. ఎట్లా ఇది పాసిబుల్ అసలు? బికాజ్ నిజమైన దేవుని కుమారుడు దేవుడితో ఉన్న సహవాసాన్ని బ్రేక్ చేసుకున్నాడు కాబట్టి మనం దేవుడి బిడ్డలు కాకపోయినా మనం ఆయన ఫెలోషిప్తో కలిగి ఉండడానికి అది సాధ్యమైంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్, ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం అర్థం చేసుకోవాలి.
మనం ఇంకా దేవుడు వద్ద కలిగినటువంటి ఆశీర్వాదాన్ని ఎటువంటి పునాది నుంచి పొందుతున్నాం అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే క్రైస్తవ జీవితం ఉన్నటువంటి మేలైన విలువైన జీవితం దుబారాగా ఖర్చు పెట్టబడింది. చాలాసార్లు ఎందుకు మనుషులు తమ చేసిన పనుల విషయంలో ఘనత కావాలని కోరుకుంటారు తెలుసా? ఇది తెలియక. ఎటువంటి క్రయం చెల్లించబడిందో సామాన్యంగా మౌనంగా అది తెలియక, ప్రజల మధ్యలో ఆయన ఎంత సామాన్యంగా తను ఖర్చు పెట్టుకున్నాడో తెలియక, మనుషులు తమకున్న పొజిషన్, మనుషుల ముందు కనపడాలనే పొజిషన్ని కావాలని ఎంతో హక్కుపూర్వకంగా ఎందుకు తమకున్నటువంటి లోతైన ప్రేమను వదిలిపెట్టి మరి కోరుకుంటున్నారంటే, వాళ్ళు ఎంతో సర్వసామాన్యంగా వారి కోసం ఖర్చు పెట్టబడినటువంటి క్రీస్తు ప్రేమను సరిగా అర్థం చేసుకోలేదు. పర్వాలే, ఆయన ఓపికగా మనకు అదేంటో వివరించి చెప్తాడు. ఏ ఒక్కళ్ళు కూడా ఆయన చేసి ముగించిన పనిలో ఉన్న కష్టాన్ని వివరించి కరెక్ట్గా చెప్పలేరు. కానీ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. మీ అమ్మ గురించి నీకు తెలియదురా అని చెప్పి తన పిల్లలకు చెప్పారనుకోండి, వాళ్ళు అంటారు నాకు తెలియదా? అవునులే, మొత్తం తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా నాకు తెలుసు. ఒకళ్ళు అంటారు మీ అమ్మ గురించి నీకు తెలియదురా, ఎంత మంచిదో నాకు తెలియదా? నాకు తెలుసు. అలాగే రక్షకుల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు, బట్ నాకు తెలుసు. నాకు తెలియాల్సిన అవసరం ఉంది. దాంతో నేను ఖచ్చితంగా ఇంపార్ట్ అయి ఉంటాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చెప్పినట్టే, గొర్రె పిల్ల అనే పదం నిత్యత్వం వరకు ఆయన చేసి ముగించిన ఆ గ్రేట్ లవ్ని, ఆ విమోచనాన్ని చూపిస్తూ ఉంది. అదేంటంటే కేవలం పాపం చేత కాన్స్టిట్యూట్ అయిబడినటువంటి మన వ్యక్తిత్వం, దేహం, ప్రాణం, ఆత్మని విడిపించడానికి ఆయన ఎంతగా తను అప్పచెప్పుకున్నాడో, దాన్ని బట్టే మనకి ఎటువంటి విమోచన ఇవ్వబడిందో, దాన్ని బట్టే మన నిత్యత్వంలో కూడా ఏమాత్రం చెక్కు చెదరనటువంటి విమోచనాన్ని మనం అనుభవించగలుగుతాం. సో ఇటువంటి మాటలతో మనం ప్రభుని ఆరాధించడానికి ముందు మనం లేచి నిలబడి చిన్న కీర్తన పాడాడు, తర్వాత ఆరాధనలు ప్రవేశిద్దాం. రెండు పాట పాడేవాళ్ళు దయచేసి.